హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ అప్సెట్ 2024 కౌన్సిలింగ్లో టోటల్ సీట్స్ ఎన్ని గ్రూప్ల వారీగా అంటే బ్రాంచ్ వైజ్ సీట్స్ ఎన్ని, మీ యొక్క ర్యాంక్కి సిఎస్సి సీట్ వస్తుందా రాదా చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను డిస్ప్లే చేసే డేటా వచ్చేసి 2023 కౌన్సిలింగ్లో ఉన్న సీట్ల సంఖ్య ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రోజు ఇచ్చిన డేటా అనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి అనేది చూద్దాం. సిఎస్సి మ్యాక్సిమం సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఒక 100 నుంచి 150 సీట్స్ మాత్రమే మిగులుతాయి. పోయినసారి ఓన్లీ 120 సీట్స్ ఏమో మిగిలాయండి మొత్తానికి. సో సిఎస్సిలో 23,467 సీట్లు ఉన్నాయి పోయిన 2023 డేటా ప్రకారం. అంటే పెరిగితే ఒక 100 సీట్స్ పెరగవచ్చు, అన్ని కాలేజీలు కొంచెం ఇంక్రిమెంట్కి అప్లై చేసుకుంటే కనుక. సిఎస్సిలోనే ఏఐఎంఎల్లోనేమో 12,000 సీట్స్ ఉన్నాయి, డేటా సైన్స్లోనేమో 7,164 సీట్స్ ఉన్నాయి, ఐటీ 5,215 సీట్స్ ఉన్నాయి, ఈసీఈ 11,913 సీట్స్ ఉన్నాయి, త్రిబుల్ 4,976 ఉన్నాయి, సివిల్ 4,064, మెకానికల్ 3,701. సో ఇవి మనకి ఎంసెట్ కౌన్సిలింగ్లో పెట్టిన సీట్లు. ఇవి కాకుండా మళ్ళీ మేనేజ్మెంట్ సీట్స్ అలాగా ఉంటాయి, 30% మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు సిఎస్సి తర్వాత నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్నది గ్రూప్ ఏంటంటే ఈసీఈ. ఎవరికైనా సిఎస్సి సీట్ దొరకకపోతే మీరు ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఈసీఈ పెట్టుకోండి. సో మరి సిఎస్సి సీట్ వస్తారా రాదా అంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. మీకు సిఎస్సి సీట్ రావాలంటే ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ ఉండాలి, దాని యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. మీకు సిఎస్సి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే ఆ కాలేజీలో వస్తుంది అనే వీడియో ఆల్రెడీ చేశాను, లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.